వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ ముందుకు శ్రావణ్ రావు అరెస్టు తప్పదా? అనూషను అభినందించిన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రీడాకారులకు అండగా ఉంటామని మంత్రి హామీ. రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా. హెచ్సియు భూముల ఇష్యూపై స్పందించిన రేణు దేశాయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రావణ్ రావును మరోమారు విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గత శనివారం ఆయనను మొదటిసారి విచారించిన సిట్ అధికారులు నేడు మరోమారు విచారణకు హాజరు కావాలని చెప్పారు. గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదైన వెంటనే విదేశాలకు వెళ్లిపోయిన శ్రావణ్ రావు శనివారం హైదరాబాద్ వచ్చి సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి ఎన్ అనూషను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలిశారు. అనూష గ్రేటర్ నోయిడాలో మార్చి 26వ తేదీ వరకు జరిగిన ఫస్ట్ సౌత్ ఏషియన్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్, ఇండివిడ్యువల్ డబుల్స్లో బ్రాంజ్ మెడల్, మిక్స్డ్ డబుల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనూషను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసిసి వారు శ్రీకారం చుట్టారు. ఏఐసిసి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్లో రిలే పద్ధతిలో పాదయాత్రగా కొనసాగనుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమం ద్వారా భారత రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం అనే మూల సిద్ధాంతాలను మరింత బలపరచాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తోంది. రాహుల్ గాంధీ ఏఐసిసి నేతల ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకి, మండల కాంగ్రెస్ అధ్యక్షులకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి, శాసన మండలి, శాసనసభ్యులకి, మంత్రులకి అందరికీ నమస్కారం. ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ ప్రారంభమవుతున్న జై బాపు, జై భీమ్, సంవిధాన్, జై సంవిధాన్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలి. పాదయాత్రల వల్ల ప్రజలతో మనం అమైక్యమైన అవకాశం, ఈ బృహత్తమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు 2వ తారీఖున సిద్దమై పాదయాత్రలకు మొదలుపెట్టే యాత్రలో మీరు భాగం పంచుకోవాలి. ఈ పాదయాత్రలన్నీ కూడా విజయవంతం కావాలి. మీ అందరికీ మరొకసారి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూములపై హెచ్సియు, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ భూముల్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. జంతువులు పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. తాజాగా సినీ నటి రేణు దేశాయ్ స్పందిస్తూ, రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి. భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి, ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకుని డెవలప్మెంట్ చేయండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే హెచ్సియూలో ల్యాండ్ డెవలప్మెంట్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యూ గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudurte, edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir. Please, if you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more
ఐఎమ్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే మీ ముందు నేను యూ గైజ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్. బట్ ఆ 400 acres కాకుండా, బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ ట్రీస్ sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.